నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతి ఒక్కరూ వారి మార్గాన్ని విజయ మార్గం చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యలో ఎన్నో ఆటంకాలు మరెన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమించి వారి లక్ష్య సాధనకు చేరుకోవాలి అని అంటే ఏం చేయాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, జ్యోతిష శాస్త్రరీత్యా జాతకంలో దోషాలను ఏ విధంగా తొలగించుకోవాలి, ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, మీ అందరికీ సుపరిచితుల లలితాదేవి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ గారు. పుట్టిన తేదీ సమయం లేకపోయినా సరే ముఖ కవలికలు హస్తరేఖల ద్వారా కూడా ఎంతో మందికి ఎన్నో సంవత్సరాలుగా చక్కని సలహాలు సూచనలు అందిస్తూ విజయవంతంగా ముందుకెళ్తున్నారు. ఈరోజు కూడా మనకెన్నో మంచి మాటలు చెప్పడానికి మన కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నా, ఏవైనా తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా స్క్రీన్ పైన స్కోల్ నంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రీమతి సీతా శర్మ గారు, ప్రతిరోజు మన ఈ కార్యక్రమంలో వైవిధ్యంగా అనాదిగా ఎన్నో చక్కటి మంచి మాటలు చెప్తూ ఎంతో మందికి మీరు వారి మార్గాన్ని విజయ మార్గం చేస్తున్నారు. మరి ఈ మధ్య ఏమైనా పర్యటనలు చేస్తున్నారా అండి? పర్యటనలు అనేవి మే నెలలో అంటే నెక్స్ట్ మంత్ పర్యటనలు అనేవి ఉన్నాయి. 5వ తారీఖున బెంగళూరు, 6వ తారీఖు తిరుపతి, 8వ తారీఖున కర్నూలులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే 12వ తారీఖున వైజాగ్, 13 రాజమండ్రి, 14 విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఇక మిగతా ఊర్లకి ఎప్పుడు అనేది తర్వాత తెలియచేయటం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం వీటిని డిసైడ్ చేయటం అనేది జరిగింది. ఓకే, సీతా శర్మ గారు, మీరు ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటారు దిష్టి దోషం అనేది చాలా భయంకరమైనది, నరదిష్టి తగిలితే నాపురాలు కూడా పగిలిపోతాయని. మరి వాటి నివారణార్థం మీరు రాగి కడియాలు కూడా సూచిస్తూ ఉంటారు కదండి, వాటి గురించి తెలియదు? తప్పకుండా. అయితే నరదృష్టి, నరఘోష, ఏడుపు అనేది తొలగిపోవటం కోసం రాగి కడియము అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది శక్తి కంకణము అని కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఏంటంటే వాస్తవంగా అది ధరించడం వలన అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే అది చక్కగా సపోర్ట్ చేయడం అనేది ఉంటుంది. నరదృష్టి అనేది లిటరలీ తొలగిపోవటం అనేది జరుగుతున్నది. చాలామంది కూడా తెలియజేశారు, అమ్మాయి ఇది కట్టించుకున్న తర్వాత ఇప్పుడు కాస్త మేము ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పేసి. తెలియకుండానే అన్నమాట అవన్నీ కూడా. కుటుంబం వృద్ధి చెందుతుంది అని అంటే దృష్టి దోషం అనేది కూడా ఎంట్రీ అవుతూ ఉంటుంది. సో అటువంటి నరదృష్టి, నరఘోష అనేది తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ శక్తి కంకణం ధరించడం వలన. అది డైరెక్ట్గా చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. చిక్కడపల్లి వచ్చి హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. రాలేనటువంటి వాళ్ళకి మాత్రం పోస్టల్ సౌకర్యం ద్వారా అందచేయటం ఉంటుంది. వాస్తవంగా అయితే అది చాలామంది కూడా తెలియజేశారు, అది చేతికి ధరించటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి అమ్మా అని. ఎందుకంటే ఎన్నో వివాహ సంబంధాలు అనేది చూస్తూ ఉంటే అది కుదిరినటువంటి వాళ్ళకి సకాలంలో కుదిరింది అని చెప్పేసి విషయంగా కావచ్చు, ఉద్యోగం లేనటువంటి వాడికి ఉద్యోగం విషయం కావచ్చు, అలాగే ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నామమ్మా, ఎంతో కాలంగా మేము తిరుగుతున్నాము, వెతుకుతున్నాము, కానీ దొరకలేదు అనుకునేటువంటి వాళ్ళకి చక్కగా అంటే వాళ్ళకి అనుకూలంగా అన్నమాట అటువంటి ఇల్లు అనేది లభించడం జరిగింది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇటువంటివి ఎన్నెన్నో అన్నమాట శుభవార్తలు అనేది వినటం జరిగింది. అటువంటి దృష్టి దోషము, నరదృష్టి, నరఘోష, ఆ ఏడుపు అనేది తొలగిపోతుంది. అది తొలగిపోతేనే అన్నమాట పాజిటివ్ రిజల్ట్ అనేది వీడు త్వరగా చూడటం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ధరించడం అనేది చాలా మంచిది. అది ఎలా పొందాలి అనేటువంటి దాన్ని కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి మన పర్సనల్ అపాయింట్మెంట్ కోసం సంబంధించిన నెంబర్లో కాల్ చేసి కనుక్కొని తెలుసుకోవచ్చు. అలాగే మత్స్య యంత్రాన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందండి? మత్స్య యంత్రం అనేది చాలా కాలంగా తెలియచేయడం అనేది జరిగింది. వాస్తవంగా ఏంటంటే మత్స్య యంత్రం అనేది నీటిలో ఉంచటం అనేది చాలా మంచి పద్ధతి. అది ఈశాన్య భాగంలో ఏదైనా ఒక రాగి చెంబు కానీ లేదా రకరకాల మట్టి పాత్రలు అనేవి కూడా వస్తూ ఉన్నాయి మధ్యకాలంలో. తాబేలు ఆకారం కావచ్చు, బౌల్ లాగా కావచ్చు, రకరకాల ఆకారాల్లో కూడా వస్తున్నాయి మట్టి పాత్రలు కూడా. వాటిలో అయినా సరే వేసి ఉంచవచ్చు. మత్స్యంత్రం వేసి దాని నిండా నీళ్లు పోసి ఒక పువ్వు వేసి ఉంచడం చాలా మంచిది. వాస్తవంగా ఇది వెనకటి నుంచి కూడా ఉన్నటువంటి పద్ధతే. ఈశాన్య భాగంలో నీరు ఉంచాలి అని చెప్పేసి తెలియజేసేవాళ్ళు. వెనకటిలో బావి అనేది తవ్వేవాళ్ళు. సరే, ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇక బోరింగ్లు వేయించుకోవటం, మోటార్ వేయించుకోవటము, లేదు అనంటే సంపు కట్టించుకోవటము అలా చేస్తున్నారు. కానీ ఏంటంటే దీని ప్రత్యేకత, మత్స్యయంత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే నీరు అనేది ఎలాగో ఈశాన్య భాగం పెడతాము, కానీ ఆ మత్స్యయంత్రాన్ని మాత్రం అందులో ఆ నీటిలో వేసి ఉంచి దానిపైన ఒక పువ్వు వేసి ఏంటి అన్నప్పుడు ఆ మత్స్యయంత్రం ఉన్న చోట నెగటివ్ అనేది పోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకుంటుంది. అది సొంత ఇంట్లో ఉన్నటువంటి వాడు కంపల్సరీ
పెట్టవలసినటువంటిది. ఎందుకు అనంటే కొంతమందికి ఇల్లు కోసం అనుకున్నాము, ఇల్లు వచ్చిందమ్మా చాలా బాగుంది అని అనుకుంటారు. అంతలోకి ఏమవుతుందంటే చక్కగా గృహప్రవేశం చాలా బాగా చేశాము, మేము అందరూ వచ్చి వెళ్ళారు, చక్కగా చేశాము, మేము వాస్తుపరంగా కూడా చాలా బాగుంది, కానీ వచ్చిన దగ్గర నుంచి మనశ్శాంతి ఉండట్లేదు అని చెప్పేసి కొంతమంది వాపోతుంటారు. ఎక్కువ మంది, కొంతమంది అని కాదు, అసలు ఎక్కువ మంది సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత బాలేదమ్మా అని కూడా చాలామంది తెలియజేయటం అనేది జరుగుతున్నది. దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే దృష్టి దోషం అనేది ఉంటుంది, నరదృష్టి నరఘోష, అది కూడా తొలగిపోతుంది ఈ మత్స్యయంత్రం అనేది నీటిలో వేసి ఉంచటం వలన. అయితే మరొకటి కూడా ఏంటంటే నేను బయట గుడి దగ్గర కొన్నాను, బయట కొన్నాను, మార్కెట్లో కొన్నాను అంటూ ఉంటారు. వాస్తవంగా ఏంటంటే మత్స్యయంత్రం అనే దానికి కూడా మన ఇంట్లోనే అనమాట, అంటే ఆఫీస్ రూమ్లోనే, ఆఫీస్ దగ్గరే ఆ ప్రెమిసెస్లో చక్కగా హోమాలు నిర్వహించటము, జపాలు చేయించటము, కుంకుమార్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి. మన చిక్కడపల్లి ఆఫీస్ ఎందే అనమాట, ఎప్పుడు జరుగుతుంటాయి. వాటి వల్ల ఆ వస్తువులకి అద్భుతమైన ఫలితము అనేది దక్కటం జరుగుతుంది. అంతే తప్పించి బయట తీసుకొని వచ్చాను కానీ అది వేసిన దగ్గర నుంచి బాలేదమ్మా అని చెప్పేసి చాలామంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. తర్వాత అది ఉన్నా కానీ మళ్ళీ మీరు చెప్పారు కదా కార్యక్రమంలో, అందుకని చెప్పేసి వచ్చి తీసుకెళ్ళామమ్మా, అప్పటి నుంచి చాలా బాగుంది అని కూడా తెలియజేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ బంధువులకు కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు తీసుకెళ్తూ ఉంటారు. వాస్తవంగా అది అద్భుతమైన ఫలితము అనేది ఉంటుంది, ఆర్థికంగా కలిసి రావటము అనేది ఉంటుంది, సిరి సంపదలు అనేవి ఉంటాయి, ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మత్స్యయంత్రాన్ని ఇప్పుడు చెప్పినట్టుగా పొందుపరిస్తే తప్పకుండా స్వగృహము అనేది అది యోగించటం జరుగుతుంది తప్పకుండా. అయితే తప్పనిసరిగా సొంత ఇంట్లోకి అతి త్వరగా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, విజయ మార్గం, మీ పేరు చెప్పండి. హలో, ప్రేక్షకులంతా దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి, మరొకసారి ప్రయత్నం చేయండి. అలాగే సీతా శర్మ గారు, దైవిక వస్తువులను కూడా మీరు అందరికీ అందిస్తూ ఉంటారు కదండి. అయితే ఈ దైవిక వస్తువులను ఇంట్లో ఉంచుకోవటం కానీ మనం ధరించడం వల్ల కానీ ఎటువంటి శక్తి, ఎటువంటి విజయం దక్కే అవకాశం ఉంటుందంటారు? దైవిక వస్తువులు అనేసరికి ఏమవుతుందంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి తెలియచేయడం అనేది జరుగుతుంది. అది బుద్ధుడికి ప్రతీకగా అందచేయటము అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అది ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి పేరు. ఎందుకనంటే దానికి ఆ పేరే పెట్టింది విద్యకు సంబంధించింది. అది ఆ లాకెట్ అందజేసేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అనమాట, సరస్వతి కటాక్షం కోసం అని చెప్పేసి. అంటే తల్లిదండ్రులు పిల్లలకి అందించేటువంటి చక్కని ఆస్తిపాస్తున్నప్పుడు చదువు, అటువంటి చదువు అనేది ప్రతి వ్యక్తికి కూడా అంటిపెట్టుకొని ఉండాలి, అటువంటి విద్య అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. అందుకని చెప్పేసి ఎడ్యుకేషనల్ లాకెట్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. వాస్తవంగా దాన్ని ఇది సమ్మర్ హాలిడేస్ కదా, మళ్ళీ అకాడమిక్ ఇయర్లో తీసుకోవచ్చులే, ఇప్పుడు వద్దులే అని అనుకుంటారేమో కొంతమంది, కానీ అలా కాదు. ముందుగానే కనుక అది వేసి ఉంచుకోవటం వల్ల కూడా వైబ్రేషన్స్ అనేది బాగుంటాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కూడా ముందు నుంచే స్టార్ట్ చేయడం అనేది కూడా వాస్తవంగా జరుగుతున్నది. కాబట్టి ముందు నుంచి ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది పిల్లల మెడల్లో ఉంచడం అనేది చాలా మంచిది. గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, చదివింది చదివినట్టుగా గుర్తుంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ లాకెట్ని ప్రతి స్టూడెంట్ కూడా, ప్రతి విద్యార్థి కూడా ధరించడం అనేది చాలా మంచిది, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అలాగే పెద్దవాళ్ళు కూడా కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చక్కగా సపోర్ట్ చేయటం అనేది ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు, వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నారు అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఏ విధంగా పొందుపరచాలి దాన్ని అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది. చాలామంది కూడా పిల్లలు విదేశాల్లో ఉన్నారు, మరి మేము పంపడానికి కుదరదమ్మా అనుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడే వాళ్ళు ఏ విధంగా పొందుపరిస్తే ఈ వైబ్రేషన్స్ వాళ్ళకి వెళతాయి, అది కూడా తెలియచేయడం జరుగుతుంది. వీలైనంత వరకు అతి త్వరగా ఎడ్యుకేషనల్ లాకెట్ను ఎవరైనా సరే స్టూడెంట్స్ ధరించడం చాలా చాలా మంచిది. ఎందుకంటే చదివినట్టుగా గుర్తుంటుంది, చక్కగా డిసిప్లిన్గా ఉండగలుగుతారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరికైనా సిస్టమేటిక్ లైఫ్ అనేది అవసరము. సో అటువంటివన్నీ కూడా అలవరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అలాగే మరొకటి శ్రీచక్రము అని కూడా, ఈ దైవిక వస్తువుల్లోని భాగంగా శ్రీచక్రము అని కూడా తెలియచేయడం జరిగింది. దానికి ఏంటంటే ఆ పేరుని అలా టైటిల్ని అలా పెట్టడం కానీ, ఎందుకంటే లక్ష్మీప్రదం అని, వాస్తవంగా దాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు. ఏదైనా సరే మన మనసులో సంకల్పము అనేది ఒకటి అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వలన అతి త్వరగా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. చాలామంది కూడా బయట ధనం ఆగిపోయిందమ్మా అని చెప్పేసి కొంతమంది బాధపడుతుంటారు. సో అటువంటి వాళ్ళకి సకాలంలో తిరిగి వాళ్ళ ధనమే వాళ్ళకేమి ఎక్కడి నుంచో రానక్కర్లేదు, వాళ్ళ ధనం వాళ్ళ చేతికి చేరితే చాలు అనుకుంటారు.
సో అటువంటిది కావచ్చు. అలాగే పిల్లలకి వివాహం లేట్ అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళకి సకాలంలో వివాహం జరగటం కానీ, ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి సకాలంలో చక్కగా ఇల్లు కొనుక్కోవటం విషయంగా కావచ్చు, ఈ విధంగా మనసులో సంకల్పము అనేది చక్కగా నెరవేరుతుంది. ఓకే, కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరమ్మా? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. అవునా, మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? నా గురించేనండి. అవునా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం? నా పేరు వచ్చేసి దుర్గా భవాని అండి. దుర్గా భవాని గారు. నక్షత్రం అండి? రేవతి నక్షత్రం అండి. రేవతి. డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి చెప్పండి చాలు. 1990 సెప్టెంబర్ 8. 1990 సెప్టెంబర్ 8. సెప్టెంబర్ 8. ఏమడుగుదాం అనుకుంటున్నావమ్మా? మాకు పెళ్ళి 7 ఏళ్ళు అయిందండి. ఆగస్టు 25 అయింది మాకు మ్యారేజ్, 2013. ఇప్పటి వరకు 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ 3వ నెల వస్తుంది అబౌషన్ అయిపోతుందండి. ఇంకా అంటే అసలు మాకు అసలు పిల్లలు ఉన్నారా లేదా అనేది అసలు ఏమన్నా దోషం ఉందా అని. ఓకే, మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అమ్మా నీకు? మా హస్బెండ్ ఆగస్టు 22వ తారీఖు 1985. 85. ఓకే ఓకే ఓకే. మీది రాసుకో నాన్న. అమ్మా రాసుకో నాన్న. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయించు తల్లి. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయించు. నువ్వు సర్పప్రతిష్ఠ చేసినటువంటి చోట డైరెక్ట్గా పాలు తీసుకుని వెళ్ళి మీరు చేయవచ్చు. మరొకటి కూడా ఏంటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అది అర్చనకి అని చెప్పేసి కట్టించుకుంటారు, అంటే అభిషేకము అర్చన అని చెప్పేసి. అది కూడా ఒకసారి చేయించు తల్లి. అభిషేకానికి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకం చేయించు ఒకసారి. అలాగే 9 మంగళవారాలు మీరు చేయండి. భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళి చక్కగా సర్పప్రతిష్ఠ చేసినటువంటి చోట పాలతో అభిషేకము అనేది చేసి రావటం చాలా మంచిది. అలాగే మరొకటి ఏంటంటే నాన్న, నువ్వు మాత్రమే చేయవలసినటువంటి ప్రక్రియ, 1 కేజీ కందులు తీసుకొని ఆ కందుల్ని పారేటువంటి నీటి దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఒక మంగళవారం నాడు రాహుకాల సమయంలో 9 దోసెళ్ళు ఆ కందుల్ని ఆ నీళ్ళల్లో వదిలేసే నాన్న. దోసెడితోటి 1 కేజీ కందులు తీసుకొని వెళ్ళి రాహుకాల సమయంలో మంగళవారం నాడు, అంటే తెలుసు కదా మంగళవారం నాడు రాహుకాల సమయము, ఆ సమయంలోనే అన్నమాట 1 కేజీ కందుల్ని 9 దోసెళ్ళు పారేటువంటి నీటిలో వదలాలి. కంపల్సరీ 9వ దోసెడికి అయిపోవాలి. 10వసారికి 1 గింజ కూడా వేయొద్దు. 9 సార్లు వేసేయమ్మది. ఆ తర్వాత ఎర్రని వస్త్రము, అది బ్లౌజ్ పీస్ కంటే కూడా ఎరుపు టవల్స్ అనేవి ఉంటూ ఉంటాయి, కాటన్ టవల్స్. చక్కగా ఆ టవల్స్ని ఒక 11 టవల్స్ తీసుకొని 11 మందికి అక్కడే పంచిపెడితే చాలా మంచిది. బ్లౌజ్ పీస్ అనేది ఏమవుతుందంటే ఎవరు కూడా దాన్ని ఉపయోగపెట్టుకోవట్లేదు. వాళ్ళు పక్కన ఇంకొకళ్ళు పెడతారు, వాళ్ళు ఇంకొకళ్ళు పెడతారు, అలా చేతులు మారుతూనే తప్పించి నవేడేస్ పెట్టినటువంటి బ్లౌజ్ పీసులు కుట్టించుకోవటం అనేది తక్కువ మంది. ఎందుకనంటే ఎవరి విత్ బ్లౌజులు మ్యాచింగ్లు వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. సో టవల్స్ అయితే ఇమ్మీడియట్గా వాడతారు వాళ్ళు, ఎవరైనా సరే వెంటనే వాడతారు. అది ఆడవాళ్ళకే ఇవ్వాలా మగవాళ్ళకే ఇవ్వాలా అన్న సందేహం అక్కర్లేదు. జెంట్స్కైనా ఇవ్వచ్చు. మీ కుటుంబ సభ్యులు తప్పించి, మీ ఇంటి పేరు గలవారు తప్పించి మిగిలిన వాడు ఎవరికైనా సరే 11 మందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి చొప్పున పంచిపెట్టమ్మా మంగళవారం నాడు. ఏది ఈ కందులు నిమజ్జనం అయిపోయిన తర్వాత 11 మందికి అది పంచిపెట్టడం ఒకటి చాలా మంచిది. తర్వాత మీ వారి జాతక పరంగా మూన్ లాకెట్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా ఆఫీస్ వచ్చి చక్కగా అది ఎంత ఏమిటి అనేది తెలుసుకొని అది కలెక్ట్ చేసుకొని మెడలో ధరించడం మీ వారి జాతక పరంగా చాలా మంచిది. అలాగే నీ జాతక పరంగా కూడా అన్నమాట ఎల్లో సఫేర్ లాకెట్ అనేది మెడలో ధరించడం ఒకటి చాలా మంచిది. నీకు జాతక పరంగా బుధవారము గురువారము చాలా బాగా కలిసి వస్తుందమ్మా. అలాగే వైలెట్ కలరు, ఎల్లో కలరు, మెరూన్ కలరు, గ్రీన్ కలరు చాలా బాగా కలిసి వస్తాయి. ఈస్ట్ ఫేసింగ్ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. అయితే మీ వారి జాతక పరంగా ఉత్తర ముఖం చాలా బాగా కలిసి వస్తుంది. అంటే తూర్పు ఉత్తరం ఉండేటట్టుగా ఇల్లు తీసుకోవటము. లేదు కూర్చుని భోజనాలు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎవరి జాతక పరంగా ఏ దిశ అయితే సూచన చేస్తుందో ఆ దిశ అటువైపు తిరిగి భోజనం చేస్తూ ఉండటము. లేదు కాస్త కాఫీ తీసుకున్నా, టీ తీసుకున్నా, పేపర్ చదివినా ఆ చెప్పినటువంటి దిశ వైపు అభిముఖము అనేది పెట్టి కూర్చొని కనుక చేసుకుంటే చక్కని ఫలితాలు అనేది పొందవచ్చు. ఎప్పుడైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఓకే, సీతా శర్మ గారు, మరి ప్రేక్షకులకు మీరు అందించే సేవలు, మీ పర్యటన వివరాలు మరొకసారి తెలియచేయండి. తప్పకుండా. అందించేటువంటి సేవలు అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ కార్యక్రమంలో తెలియచేయటంకి సమయం సరిపోదు కాబట్టి కొన్నిటిని మాత్రమే ముఖ్యమైనవి తెలియచేయటం అనేది జరిగింది. ఇప్పుడు శ్రీచక్రం కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంగా కావచ్చు, లాకెట్ విషయంగా కావచ్చు, మత్స్యయంత్రం కానీ, కడియం కానీ, సర్వసిద్ధిమాల అది అన్ని సంకల్పం అనేది నెరవేరటం కోసం సర్వసిద్ధిమాల అని చెప్పేసి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. విజయ మార్గం మాల అది కూడా అంతే. ఏదైనా సరే దుర్వ్యసనాలు అనేది ఉంటే అది మానటానికి ఏ విధంగా దాన్ని అమర్చాలి. ఇప్పుడు తెలిసి చెప్పి కనుక మగవాళ్ళు కొంతమంది త్రాగుడికి బానిసైపోయినటువంటి వాళ్ళకి ఇది తీసుకుని వాళ్ళు ఇది వేసుకుంటే వాళ్ళు వేసుకోరు. వాళ్ళు వేసుకోకపోయినా ఫలితం దక్కాలంటే ఏ విధంగా దాన్ని పొందుపరచాలి అనేది కుటుంబ సభ్యులు వచ్చి కనుక అది తెలుసుకుంటే, అది కలెక్ట్ చేసుకుంటే తెలియచేయటం అనేది డెఫినెట్గా జరుగుతుంది. అలాగే పర్యటనలకు వచ్చేసరికి మే 5వ తారీఖున బెంగళూరు, 6వ తారీఖున తిరుపతి, 8వ తారీఖున కర్నూలులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే మే నెలలోనే అన్నమాట నెక్స్ట్ మంత్ 12వ తారీఖున వైజాగ్, 13 రాజమండ్రి, 14వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఓకే, అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకే చక్కటి సర్వీసెస్ అందించాలి. అవును, ఎప్పుడైనా సరే ముందు ఫోన్ చేసి కనుక్కుంటారు ప్రదేశం ఎక్కడ ఏమిటమ్మా అని చెప్పేసి. అది డెఫినెట్ గా తెలియచేయటం అనేది జరుగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా పొద్దున్నే 6 గంటల నుంచే చూడటం అనేది ఉంటుంది. ఓకే, మరి ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తే మంచి మాటని చెప్తారా అండి? తప్పకుండా. ఈరోజు మంచి మాట అనేది తెలియజేయడం జరుగుతుంది. అందులో అంతకంటే ముందుగా అనమాట సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఉంది. SITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఇప్పుడు తెలియజేసినట్టుగా మంచి మాటలు ప్రతిరోజు కూడా ఎన్నో మంచి మాటలు అనేవి తెలియజేయడం జరుగుతుంది. అలాగే RAMYA రమ్య టీవీ అని కూడా ఉంది. ఆ ఛానల్లో కూడా ప్రతిరోజు మంచి మాటలు తెలియజేయడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఈ విజయ మార్గం అనేటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటిది యూట్యూబ్ ఛానల్. విజయ మార్గంలో అంటే ఇప్పుడు ఈ టైం మిస్ అయినటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో చాలా మంది కూడా వీక్షిస్తూ ఉంటారు విజయ మార్గం. అలాగే వెబ్సైట్ కూడా ఉండటం జరిగింది vijayamargam.com, అందులో కూడా వీక్షించవచ్చు. అలాగే శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యాట్రిమోనీ అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా రన్ చేయటం అనేది జరుగుతుంది. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే బ్రాహ్మణుల్లో ఏ శాఖల వారైనా సరే వచ్చి చేసుకోవచ్చు. చాలా మంది కూడా అడుగుతుంటారు, అమ్మగారు మరి వేరే కులం వాళ్ళకి కూడా పెట్టచ్చు కదా, నాన్ బ్రాహ్మిన్స్ కూడా మీ చేతిలో పెడితే చాలు సక్సెస్ అవుతుందంటారు కదా అని. వాస్తవంగా సమయం సరిపోదు. అందువలన బ్రాహ్మణ మ్యాట్రిమోనీ అనేది ఏంటంటే చాలా సంవత్సరాలుగా, అంటే నేను ఈ విజయ మార్గం కార్యక్రమానికి రాక ముందు నుంచి కూడా 17-18 సంవత్సరాల క్రితం నుంచి కూడా నాకు బ్రాహ్మణ మ్యాట్రిమోనీ అనేది ఉన్నది. సో ఈరోజు ఇందులో సక్సెస్ అయ్యాను కదా అని దాన్ని పక్కన పెట్టడము అనేది నాకు బాధ అనిపించి దాన్ని అలాగే కొనసాగించడం అనేది జరుగుతున్నది. వాస్తవంగా బ్రాహ్మణులు అన్ని శాఖల వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ప్రాసెస్ ఎలా ఏమిటి అనేది తెలుసుకుని. అలాగే ఈరోజు మంచి మాటలో భాగంగా చక్కగా రేపు శ్రీరామనవమి సందర్భంగా ఎందుకంటే మంచి మాట అనేది ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఎన్నెన్నో తెలియచేయడం అనేది కూడా జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు రేపు ఎలాగో శ్రీరామనవమి ఈ సందర్భంగా తెలియచేయటం, వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసాని కూడా చక్కగా పఠించటము, అలాగే సీతారాముల కళ్యాణము అనేది కూడా మనకి కూడా ఇందులో చక్కగా తెలుస్తూ ఉంటుంది. టీవీలో చూడొచ్చు. భద్రాచలంలో అందరూ భద్రాచలం వెళ్ళలేరు కాబట్టి అక్కడ జరిగేటుంది కావచ్చు, లేదా వారి ప్రదేశాల్లో ఎక్కడైనా సరే కళ్యాణ మహోత్సవం జరుగుతుంటే చక్కగా అక్కడికి వెళ్ళి వీక్షించటం కానీ చేయవచ్చు. ఒకవేళ ఇంట్లోనే ఉండి అవి చూస్తూ అనంటే ముందుగా ఏంటంటే మన ఇంటిలోనే చేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చక్కగా సీతారాముల పట్టాభిషేకం ఫోటో అనేది ఉంటుంది. దానిని చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టి అలంకరణాన్ని చేసి ఒక పూలదండ సమర్పించి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించటము. తరువాత బెల్లం పానకము, వడపప్పు అనేది ప్రతి గృహంలో కూడా ఫస్ట్ ఇంటిలో చేసుకోవాలి. చక్కగా పానకంలో మిరియాలు, యాలక్కాయలు అని అంటారు, అది బెల్లం పానకంలో వేయటము. ఆ తర్వాత వడపప్పు, ఈ రెండింటిని తప్పనిసరిగా ప్రతి కుటుంబ సభ్యులు కూడా గృహంలో ఆచరించాలి. ఇంట్లో చక్కగా నైవేద్యం పెట్టి తర్వాత ఏంటంటే ఎవరి శక్తి కొద్దీ వాడు చేసుకుంటుంటారు. ఇది సీజన్, మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ పులిహోర చేసుకోవటం, నైవేద్యం పెట్టడం, ప్రసాదం స్వీకరించడం అనేది ఉంటుంది. అయితే చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఎవరైనా సరే 41 రోజులు గనక పఠిస్తే మంచి ఫలితం అనేది పొందగలుగుతారు. ఎటువంటి కష్టము అనేది ఉన్నా సరే ఆ కష్టము అనేది అసలు దూరమైపోతుంది.
అసలు కష్టం అనేదే ఉండదు. అందుకని చెప్పేసి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించటము చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా కూడా. అలాగే మరొకటి కూడా ఏంటంటే రేపటి నుంచి జనరల్గా ఎప్పుడు మనం చెప్తూనే ఉంటాము, రేపటి రోజున ఇంకా విశిష్టత శ్రీరామ అన్నటువంటి మంత్రాన్ని జపించటము. శ్రీరామ 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 అనే ఆ మంత్రం జపిస్తేనే అసలు కష్టము అనేది దూరం అయిపోతుంది. వాస్తవంగా కష్టాలు అనేవి ఉండదు ఆ మంత్రాన్ని పఠించటం వలన. అది కూడా ఏంటంటే అది నమ్మకం, విశ్వాసం. చక్కగా విశ్వాసంగా గనక అది ఇన్నిసార్లు ఆ మంత్ర జపము అనేది గనక చేసుకుంటే, శ్రీరామ శ్రీరామ అన్న మంత్ర జపం చేసుకుంటే తప్పకుండా ఎటువంటి కష్టం ఉన్నా సరే దూరమైపోతుంది. అలాగే ఎప్పుడు కూడా ఆర్థికంగా కలిసి రావడానికి ఏమైనా తెలియచేయండి, మా ఆర్థికంగా కలిసి రావడానికి చెప్పండి అని ఎక్కువ మంది వచ్చేది. చాలామంది కూడా ఆ సమస్యతోటే వస్తూ ఉంటారు. బయట ధనం ఆగిపోయింది, తిరిగి రావాలి, లేదా మేము ఎంత కష్టపడ్డా ఫలితం దక్కట్లేదు, ఇలాగే మేము ఉంటున్నాము అని చెప్పి కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడు బాధపడక్కర్లేదు. వాస్తవంగా వాస్తుకి సంబంధించి కూడా ఎన్నో తెలియచేయడం అనేది జరుగుతుంటుంది. సో ఫస్ట్ గృహంలో ఎలా ఉంది, వాస్తు దోషము అనేది ఏమైనా ఉంటే తొలగిపోవటానికి ఆగ్నేయం వైపున, మన ఇంట్లోనే అన్నమాట, కుటుంబం ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నవాడైనా సరే ఆగ్నేయం వైపున ఏదైనా ఒక ఎర్ర పూలదనమాట. ఇది ఇంతకు మునుపు కూడా తెలియజేశాను, మళ్ళీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమస్య అనేటువంటిది కూడా చాలామంది ఆ సమస్యతోటి వస్తూ ఉంటారు. కాబట్టి ఎర్రని పూలది ఏదైనా సరే ఒకటి, అంటే 100 వరహాలు 1000 వరహాలు కానీ, ఎర్ర గులాబీ పూలు కానీ, ఎర్రని పూలు పూసేవి అది ఆగ్నేయం వైపు ఉంచితే వాస్తుపరంగా ఎటువంటి దోషం ఉన్నా తొలగిపోతుంది. అలాగే ఆర్థికంగా కలిసి రావటము అనేది జరుగుతుంది. అలాగే మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది, అది ఏకకాలంలో 3 సార్లు పఠించటం చాలా మంచిది. నమస్తేసు మహామాయే శ్రీపీఠే సురపూజితే అది అష్టకం ఉంటుంది, మహాలక్ష్మాష్టకం. ఆ అష్టకాన్ని తప్పకుండా 3 సార్లు ఏకకాలంలో అన్నమాట, ఎట్ ఏ టైము 3 సార్లు పఠించటము చాలా మంచిది. అలాగే శ్రీ సూక్తము అది కూడా 16 శుక్రవారాలు, ప్రతి శుక్రవారం కూడా 16 సార్లు పఠించటం చాలా మంచిది. వీలైనంత వరకు 16 సార్లు పఠించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏంటంటే దాని కింద ఫలశ్రుతి అని ఉంటుంది, అది కావాలంటే అది లాస్ట్కి చదవచ్చు. కానీ 16 సార్లు మాత్రం తప్పనిసరిగా శ్రీ సూక్తము పఠించండి. 16 శుక్రవారాలు, ప్రతి శుక్రవారం 16 సార్లు. తప్పకుండా లక్ష్మీ అమ్మవారు మీ గృహం యందు తిష్ట వేసుకొని కూర్చోవటం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఇవన్నీ పాటించడానికి చక్కగా ఎవరికి వారుగా చేసేసుకోవచ్చు అంటారా? తప్పకుండా ఎవరైనా సరే చక్కగా చూసి చదవచ్చు. చదవలేనటువంటి వాళ్ళు మనకి జనరల్ గా ఈ యూట్యూబ్ కావచ్చు, ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువే ఉంది కదా, సో అందులో వినొచ్చు కనీసం. లేదా ఇంట్లోనే ఇంకెవరైనా వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా చక్కగా చదివే వాళ్ళు ఉంటే వీళ్ళు కుంకుమార్చన చేస్తూ వీళ్ళు వింటూ ఉండవచ్చు, ఇంటి కుటుంబ సభ్యులు పఠిస్తూ ఉండొచ్చు. ఈ విధంగా చేస్తే 16 శుక్రవారాల లోపుగా వాస్తవంగా మంచి ఫలితం అనేది చూడగలుగుతారు. ఇవన్నీ కూడా స్వయంగా తెలియచేయడం అనేది జరుగుతున్నది. చాలా మందికి తెలియజేసిన తర్వాత అమ్మగారు మేము చాలా చాలా బాగున్నాము, ఆర్థికంగా ఇప్పుడు బాగున్నాము అని చెప్పేసి తెలియజేస్తుంటారు. అందుకనే ఈ కార్యక్రమంలో చక్కగా తెలియచేయటం అనేది జరుగుతున్నది. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో చక్కటి విషయాలు, ఎన్నో మంచి మాటలు మా అందరికీ వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన విజయ మార్గం కార్యక్రమం. మరి మీరు కూడా మీ మార్గాన్ని విజయ మార్గం చేసుకోవాలని ఆకాంక్షిస్తే సీతా శర్మ గారిని వ్యక్తిగతంగా సంప్రదించి మీకున్న సమస్యలకు తగిన పరిహార మార్గాల్ని పాటించే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274243, 93900646740, 040276665.